దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక వర్తమాన సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అభిషేకము ఏ విధంగా మనల్ని చిగురింపచేస్తుంది, అభిషేకము మనలో ఎలాగా ఆశా కిరణమై పనిచేస్తూ ఉంటుంది, అభిషిక్తుడు ఏ విధంగా మూడుబారిన జీవితాలని చిగురింపచేస్తాడు అని గత వారం వాక్యంలో ప్రకటన చేశాం. ఈ వారం ధ్యానించుకుందామని చెప్పడం జరిగింది. మెస్సియా నీడ చిందర జీవితాలకు ఆశాకిరణం. మెస్సియా అంటే అర్థం ఏమిటంటే అభిషిక్తుడు, అభిషేకం పొందుకున్న వాడిని మెస్సియా అంటారు. ఇలా జీవగ్రంథములో మెస్సియా అని నామకరణము అంటే దానికి అర్హత, ఆ పేరుకు తగిన అర్హత మరి చాలామందికి ఉంది. అది గత కొద్ది వారాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఏలియా కానీ ఎలీషా కానీ ఇలాగా ఎవరైతే అభిషేక పూర్ణులుగా పనిచేస్తారో వారందరూ కూడా మెస్సియా. చాలామంది అనుకుంటారంటే యేసుక్రీస్తు వారు ఒకలే మెస్సియా అనుకుంటారు. అభిషిక్తుడు కాబట్టి ఆయన్ని మెస్సియా అన్నారు. ఈ జనులందరూ కూడా మెస్సియా వస్తాడని ఎదురు చూశారంటే అభిషిక్తుడు వస్తాడని ఎదురు చూశారు. సుదీర్ఘ కాలం పాటు ఎదురు చూసినటువంటి జనులకు క్రీస్తు వారు ఎలా కనపరుచుకోవాలనుకున్నాడంటే అభిషిక్తుడిగా, అంటే మెస్సియాలాగా కనపరుచుకోవాలనుకున్నాడు. ఈ అభిషేకం అనేది ప్రథమముగా మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వబడింది అంటే ఎవరికండి చెప్పగలరా? ఎవరికైనా కామన్ క్వశ్చన్. అభిషేకం అనేది ప్రారంభంలో మొదటగా ఎవరికి ఇవ్వబడింది అంటే లూసిఫర్కి ఇవ్వబడింది. ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్కి ఇవ్వబడింది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనములో, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. మీకు ఊరకనే అది వాక్యం కాదు. ఎలా ఉన్నాడటంటే అభిషేకము పొందిన కెరూబువై అంటే దూత. ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఆశ్రయముగా ఉండాల. అందుకే ఎందుకు నియమించాడటండి దేవుణ్ణి? ఆశ్రయముగా ఉండడానికి. ఎవరిని? లూసిఫర్ అనేటువంటి దేవదూతని అభిషేకించాడు దేవుడు. ఈ అభిషేకం దేని కొరకు అంటే ఆశ్రయంగా ఉండడం కొరకు. గత కొద్ది వారాలుగా అభిషేకం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈ వాక్యపు సారాంశాన్ని బట్టి మనకు అర్థమవుతున్న అంశం ఏమిటంటే ఏదో ఒక ప్రత్యేకమైన పని కోసము దేవుడు ఏర్పరచుకుని నియమించుకున్నటువంటి ఆ స్థితినే అభిషేకం, ప్రతిష్ఠించుకున్న స్థితినే అభిషేకం. అహరోన్ అవ్వచ్చు, అహరోన్ కుమారులు అవ్వచ్చు, ఏలియా అవ్వచ్చు, ఎలీషా అవ్వచ్చు, యెహూ అవ్వచ్చు. ఇలా మనం ధ్యానించినటువంటి ప్రతి మాటలో కూడా మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము దేవుడు వారికి అప్పచెప్పాడు. ఈ పని కోసము అప్పచెప్పాడు. ఆ పనిని నెరవేర్చడమే ఈ అభిషేక్తుడి యొక్క లక్షణం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అభిషేకం పొందుకున్నారు. యేసుక్రీస్తు వారు అభిషేకం పొందుకోవడం ఏంటి? లూసిఫర్కి ముందు ఇవ్వడం ఏంటి? లూసిఫర్ కంటే కూడా ముందున్నవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంటే ప్రారంభం నుంచి ఉన్నారని ప్రారంభం వచ్చిన ఆఖరి పోరాటం ఎన్నిటిలో చెప్పాను మీకు. ఇక ఆయన అభిషేకం పొందుకోవడం కదా, ఆయనే అభిషేకం, దేవుడే అభిషేకం. ఆయనలో ఉన్న కొంత అభిషేకాన్ని లూసిఫర్కి ఇవ్వడం. ఇప్పుడు మానవ నరమాత్రుడిగా ఈ లోకంలోకి వచ్చి నజరేతు వాడు అని పిలువబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు నజరేతు వాడు. కాబట్టి నజరేతు వాడైనటువంటి యేసుక్రీస్తు వారికి అదే అభిషేకం, అంటే ఏదైతే ప్రత్యేకమైన పని కోసమో దేవుడు ఈ లోకంలోనికి నరమాత్రుడికి వచ్చాడో ఆ పని కొరకే ప్రత్యేకమైనటువంటి అభిషేకం కావాలి. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను ఎవరిని అభిషేకించారంటే
యేసుక్రీస్తు వారిని అభిషేకించారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అదేదనగా దేవుడు నజరేయుడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క అభిషేకం గురించి ఇక్కడ చెప్పబడతాం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడతాం. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారిని అభిషేకించాడు. ఎలా? పరిశుద్ధాత్మతోనూ ఇంకా శక్తితోనూ అభిషేకించాడు. మరి అదేదనగా అంటే అది ప్రశ్నతోనే ఈ వచనం ప్రారంభించబడింది. అదేదనగా, ఏదనగా? ఈ వచనం ప్రారంభంలో ఏముందండి? ప్రశ్నతో ప్రారంభించబడింది. అదేదనగా అని. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు కావాలి కదా మనకి. కాబట్టి పై వచనానికి వెళ్తే, యోహాను బాప్తీసము తర్వాత గలిలయ మొదలుకొని యోదయ ఎందన్నట ప్రసిద్ధమైన సంగతి మీకు బాప్తిజం, యోహాను ఇచ్చేటువంటి బాప్తిజం గురించి ప్రకటించిన తర్వాత ఒక గొప్ప సంభవం ఒకటి జరగబోతోంది. ఏంటి గొప్ప సంభవము? గలిలయ మొదలుకొని యోదయ అన్నంతటా కూడా ఏమవ్వబోతుందట? ప్రసిద్ధమైన సంగతి ఒకటి తెలియజేయబడబోతాం. ప్రసిద్ధమైన సంగతి అంటే, ప్రసిద్ధ అంటే చాలా గొప్ప సంగతి తెలియజేయబడబోతాం. అలా తెలియజేయబడడానికి ఏ సంగతి? ప్రసిద్ధమైన సంగతి. ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ప్రధానమంత్రి మోడీ అనౌన్స్మెంట్ చేశాడు అనుకోండి, దాని యొక్క ప్రభావం వేరేగా ఉంటుంది. అవునండి కదా? రాష్ట్రపతి అనౌన్స్మెంట్ చేశారనుకోండి, దాని యొక్క ప్రభావం వేరేగా ఉంటుంది. మనుషుల యొక్క ఆలోచన ఎలాగ ఉంటుంది అంటే, గొప్ప గొప్ప వ్యక్తులు చేసేటప్పుడు ఆ గొప్ప వ్యక్తులు చేసే అనౌన్స్మెంట్ బట్టి ఆ ప్రకటన యొక్క సారాంశం, ఆ ప్రకటన యొక్క తీవ్రత అలాగ ఉంటుంది. ముఖ్యమంత్రి అనౌన్స్ చేశాడు అనుకోండి, ఆ ముఖ్యమంత్రికి అలా ఉంటుంది. ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు మావిగన్ అంటే ఏమైపోయిందండి? మావిగన్ అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటంటే అది మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్న తీసుకోండి, జియుఎన్ గన్న తీసుకోండి. తీసుకుంటే ఏమవుద్ది? ఆ మూడు కలపండి, మావిగన్ అని అనౌన్స్ చేసి దాన్ని రాజధానిగా చేయండి. దానికి ఒక కారిడార్ పెట్టండి. ఈ ఆల్రెడీ చాలా వరకు డెవలప్ అయిపోయినటువంటి స్థితిలో ఉంది కాబట్టి దీనికి మనం ఎక్కువ ధనము ఖర్చు పెట్టిన అవసరం లేదు. మీరు ఏదైతే బడ్జెట్ 2 లక్షల కోట్లు అంటున్నారో అందులో నుంచి ఒక 20% ఖర్చు పెడితే చాలు, గొప్ప రాజధాని తయారవుతుందని ఒక అనౌన్స్మెంట్ చేశారు. జస్ట్ ప్రెస్ మీట్ పెట్టి జస్ట్ విలేకరులను పిలిచి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఇక చూడండి, బుర్రలు బాదుకున్నారు. ఇక చూడండి, మామూలుగా బాదుకోలేదు. ఇప్పటికీ అది ట్రోల్ అవుతూనే ఉంది. ఇప్పటికీ అది ప్రభావం చూపిస్తూనే ఉంది. ఒక ఆచంబాంబు లాంటి ప్రకటన. ఎందుకంటే ప్రసిద్ధ సంగతి బయలుపరిచేటప్పుడు ఆ ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు దాన్ని బయలుపరిస్తే దానికి ఉండే ప్రభావం లాంటిది. కాబట్టి గలిలయ నుండి యోదయ ప్రాంతం అన్నంతటా కూడా ఒక ప్రసిద్ధమైన సంగతి బయలుపరచబడబోతాం. అలాగా బయలుపరచబడబోయే సంగతి సాదాసీదా మనుషులు అయినటువంటి మన మాదిరి మనుషుల ద్వారా జరిగితే గనక అది దాని ప్రభావం అంతగా పనిచేయదు. మరి ఎవరి ద్వారా ఆ సంగతి బయలుపరచబడాలంటే ఒక అభిషిక్తుడి ద్వారా. ఈ అభిషిక్తుడే దేని చేత అభిషేకం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుకోవాలి. 2, దేవుని యొక్క శక్తి చేత అభిషేకం పొందుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు ఈ ప్రసిద్ధ సంగతిని బయలుపరచడానికి అభిషేకించబడ్డారు. ఏదండి? ప్రసిద్ధ సంగతి బయలుపరచడానికి, ప్రసిద్ధి సంగతి బయలుపరచడానికి గలిలయ నుండి యోదా ప్రాంతం అంతా కూడా ఆ సంగతిని, ప్రసిద్ధ సంగతిని బయలుపరచడానికి ఆయన అభిషేకించబడ్డారు. నాటి నుండి మనం చూసినట్లయితే అదే వచనంలో దేవుడు ఆయనకు తోడైండును గనుక ఏమంటండి? అభిషేకం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత యేసు ప్రభువు వారు నింపబడ్డారో ఆనాటి నుండి దేవుడు ఏమయ్యాడంట? తండ్రి ఏమయ్యాడంట? తోడు ఉన్నాను. ఇది వరకు చెప్పాను. దావీదుకి అభిషేకం రాగానే యెహోవా బలము అతనిలో, యెహోవా ఆత్మ ఆయనలో బలముగా పనిచేయడం మొదలుపెట్టింది. బలముగా. ఇక్కడ అభిషేకం యేసుక్రీస్తు వారిలోకి రాగానే యేసుక్రీస్తు వారికి ఎవరు తోడు దొరికిందండి?
దేవుని యొక్క తోడు దొరికింది. ఎవరైతే అభిషేక పూర్ణులై ఉంటారో వారు దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు. రెండో మాట చూస్తే గనక ఆయన మేలు చేయొచ్చు. ఈ అభిషేకము యేసుక్రీస్తు వారి ద్వారా ఏం జరిగిస్తుందండి? మేలు. ఎవరికి మేలండి? అవసరంలో ఉన్న వారందరికీ మేలే. చివరికి అభిషిక్తుడి యొక్క ఉమ్ము కూడా ఏం చేసిందండి? ఆ ఉమ్ముని నేల మీద వేసి ఆ మట్టిని తీసి ఆ కళ్ళకు పూసినప్పుడు 9వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనంలో మాట ఉంటుంది. అది ఊరకనే రిఫరెన్స్. ఏంటండి? ఉమ్ము సహితం ఏమైపోతుందో తెలుసా అండి? అభిషేకంగా మార్చబడుతుంది. ఉమ్ము సహితము ప్రభావవంతంగా మార్చబడుతుంది. ఉమ్ము సహితము ఏదండి? ఉమ్ము సహితము అంటే అభిషేకము యేసుక్రీస్తు వారిలో ఎలాగుందో చూడండి. అంటే దేవుడు తోడైనడమే కాదు, ఆయన అవసరమైన అందరికీ కూడా మేలు చేస్తూ ఉన్నాడు. రెండోది చూస్తే గనక అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు. ఏనాటి నుండి అభిషేకం పరిశుద్ధాత్మను బట్టి శక్తిని బట్టి అభిషేకం పొందుకున్న నాటి నుండి ఏమవుతుందంటే అతడు అపవాది చేత పీడింపబడిన వారందరినీ, అంటే సాతాను చేత పీడింపబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరుస్తున్నాడు. అలాగే స్వస్థపరుస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా ఆయన యొక్క ప్రయాణము ఆగలేదు, ఆయన ప్రస్థానం ఎక్కడ కూడా ఆగలేదు. ఈ ప్రసిద్ధ సంగతి బయలుపరచబడడానికి ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. ఈ సంచరించటానికి ఈ అభిషేకం ఆయనలో బలముగా పనిచేస్తోంది. ఎవరైతే అభిషేక పూర్ణులై ఉంటారో వారు ఆరిపోని జ్వాలగా అలా రగులుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా కానీ వారు సంచరిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే అభిషేక పూర్ణులై ఉంటారో వారు మేలు చేస్తూనే ఉంటారు. మొన్న ఫోన్ కాన్వకేషన్లో వెస్లీ గారితో మాట వచ్చింది. ఏంటో మాట అంటే ఫోన్లోనే అనుకున్నామా అండి, ఫోన్లో మాట కాన్వకేషన్. ఇక నుంచి అయినా మా సారు జాగ్రత్తగా ఉంటారని అనుకుంటానండి. ఈ దెబ్బ తగిలింది కదా, లేకపోతే ఈడు నష్టపరిచాడు కదా, ఈడు ఎత్తుకుపోయాడు కదా, ఈడు మోసం చేశాడు కదా, కాబట్టి ఇక నుంచి అయినా సారు జాగ్రత్త పడతారేమో అనుకుంటానండి. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్త పడరు అన్నట్టుగా చెప్పాడు ఎవరు. నేను స్తోత్రం. నిన్ను కొత్తగా వచ్చిన మా అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కృష్ణ అని ఒక ఆయన వచ్చాడు కదా అని అన్నాడు. సార్ నేను గమనించి నీ 2-3 నెలలు మిమ్మల్ని గమనించిందంటే మీరు అందరిని నమ్మేస్తారండి అనేసి. అదే నాకు కొత్త విషయం ఏంటో బాబు, అది పాత విషయమే. దేని స్తోత్రం. కొంచెం ఎవరైనా వచ్చి దేని స్తోత్రం హల్లెలూయా అంటే చాలా నమ్మేస్తాం మనం, అవునండి కదా. అంతా మన దేవుని పట్ల మనకున్న ప్రయాసం బట్టి అలాగా నమ్ముతూ ఉంటాం. ఆ నమ్మకాన్ని పర్వము చేస్తుంటారు, అది దేవుని వేరే విషయం. అయితే నేను వెసిలి గారితో మాట చెప్పాను. యాక్చువల్లీ ఆ రోజు వాక్యం చెప్పాలి కానీ ఫ్లోలో ఎక్కడ మిస్ అయింది. ఏంటంటే యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారట? మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరుస్తూ సంచరిస్తున్నాడంట. ఆయన పని అది. ఇంకా ఆయనకి ఏమి ప్రతికూలతలు రాలేదా? బోలని ప్రతికూలతలు వచ్చాయి. చంపేద్దామని చూశారు. పిచ్చోడు అన్నారు. సొంత ఇంటి వారందరూ కూడా మన ప్రతాప్ గారు చెప్పారు పిచ్చోడు అన్నారు. ఏమన్నారు? ఇంకెందుకున్నారు, అక్కడికి పో అన్నారు. అక్కడేముంది, ఈయన కనబడితే వేసేద్దామని చూస్తున్నారు. అక్కడ పొమ్మన్నారు. అంటే ఇంటి వారి యొక్క ఉద్దేశం ఏంటి? చంపేద్దాం. అంటే యేసుప్రభువు చనిపోయినా పర్లేదు అనే ఉద్దేశము. ఇప్పుడు మీకు 7 మాటల్లో 7 మాటలో 2వ మాట 3వ మాట. 3వ మాట ప్రతాప్ గారు చెప్పారు. దేనికి స్తోత్రం కదా. అది నా దేవుడు మరి నాకు ఆ గుణాన్ని ఇచ్చాడు. ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది నన్ను వాడుకుందామని చూసినా నేను మళ్ళా మామిడికాయలే కాస్తూ ఉంటాను, మళ్ళా యాపిల్ కాయలే కాస్తూ ఉంటాను, మళ్ళా ద్రాక్ష పళ్ళే కాస్తూ ఉంటాను. దేని స్తోత్రం. ఎందుకంటే ఆయనలో మనల్ని ఎలా ఉంచాడండి? ఫలించే ద్రాక్ష తీగగానే దేవుడు ఉంచాడు. మనం ఇంకెప్పుడు కూడా ఫలిస్తూనే ఉండాలి. ఈ ఫలింపు అయినటువంటి ద్రాక్షకాయలు ఏమవుతూ ఉండాలా? ఆ దారంట పోయే వాళ్ళకి ఆ ద్రాక్ష పళ్ళు తిని వాళ్ళు ఆదరణ పొందుతారు. ఇంతే. వీళ్ళ అడిగి తీసుకునే వాళ్ళు ఉంటారు, దొంగతనంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. సరే, అలాగని ద్రాక్ష తీగ కాయడం మానేస్తుందా? మామిడి చెట్టు కాయడం మానేస్తుందా? కాస్తూనే ఉంటాం కదా అని చెప్పి వెస్లీ గారితో మేము పాపం మనసులో అనుకున్నాడు, మా రైడ్ అనుకుని ఉంటాడు. దేని స్తోత్రం. పైకి అనలేదు కానీ దేనికి స్తోత్రం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మరొక కోణంలో దేవుడు మాట్లాడడానికి ప్రేరేపిస్తున్నాడు. అభిషేకించబడినటువంటి యేసుక్రీస్తు వారు మేలు చేయట. ఎవరికి మేలు చేయట? చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి మేలు చేయట.
అపవాది చేత పట్టి పీడింపబడుతున్న వారిని స్వస్థపరుస్తూ మేలు చేయట, దాని కొరకు ఆయన సంచరిస్తున్నాడు, దానికోసం ఆయన తిరుగులాడుతున్నాడు, దానికోసం ఆయన ప్రోకలాడుతున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ అయినా సంచరిస్తున్నాడు, అలిసిపోయాడు అయినా సంచరిస్తున్నాడు, ఆకలేస్తుంది అయినా సంచరిస్తున్నాడు, దాహం వేస్తుంది అయినా సంచరిస్తున్నాడు. ఈ మాటలను బట్టి ఈ వాక్యం ఎక్కడ కనబడాలా? ఎవరి దగ్గర కనబడాలి? సమరయ దగ్గర. దేవుని స్తోత్రం. సమరయ స్త్రీ యొక్క ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ కనబడతా ఉంటారు. ఈ స్త్రీ యొక్క సందర్భాన్ని మనం చూస్తే ఈయన ఎలా సంచరిస్తూ ఉన్నారంటే, ఆకలేస్తుంది, భోజనం తేవడానికి శిష్యులు అక్కడికి వెళ్ళారండి, ఊరిలోకి వెళ్ళారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అయింది, అంటే విపరీతమైనటువంటి ఎండ ఉంది. ఈ ఎండలో కూడా ఆయన ఏం చేస్తున్నారంటే సంచరిస్తూ ఉన్నారు. దాహమునకు నీళ్ళెమ్మని అడుగుతున్నారు, అంటే ఈయన దాహముకొని మరి దాహంతో ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ నీళ్లు తోడుకోవడానికి నీ దగ్గర ఏ విధమైనటువంటి ఇది లేదు కదా, ఎలా తోడుకుంటావయ్యా అని స్త్రీ అడుగుతోంది. అంటే ఆయన దగ్గర తోడుకోవడానికి కనీసం బకెట్ లాంటిది, లేకపోతే ఇది ఏమంటారు, బావిలోంచి తోడుకునే దాన్ని ఏమంటారండి? చేద బైబిల్లో కూడా చేద అనుకుంటా, అది నాకు యాద రాలేదు, యాడ అంటే గుర్తు రాలేదు. అది కూడా లేదు ఆయన దగ్గర. అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు తాగడానికి ఆయన దగ్గర ఎలాంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సంచరిస్తూ మేలు చేయడానికి, సువార్త చెప్పడానికి అక్కడికి వచ్చాడు. ఇక్కడ చూస్తే ఈ వాక్యపు రిఫరెన్స్లోకి వెళ్దాం. యోహాను సువార్తలో కొంచెం సేపు అక్కడ కొంచెం సేపు 4వ అధ్యాయంలో ఉందాం. ఈ వీలైతే ఇంకొక సారాంశం ఇది అయిన తర్వాత ఇంకో అంశంలోకి వెళ్ళాలి, కుదరకపోతే ఈ అంశంతోనే ముగించుకుని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోవడమే. హల్లెలూయా స్తుతి మహిమ సువార్తకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభిషిక్తులు ఏం చేస్తారని చెప్పాను, పోయిన వారం చెప్పాను, సువార్త ప్రకటిస్తారు. కాబట్టి అభిషేకం ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమవ్వాలా? ఖచ్చితంగా సువార్తలకు వచ్చేయాలి. దేవుని స్తోత్రం. మీరు సువార్తలకు రావట్లేదంటే మీరు ఎవరు కాదు? అభిషిక్తులు కాదు. కాబట్టి అభిషేకంలో ఉన్న వారందరూ సువార్త ప్రకటించేవారు ఉంటారు. దేవుని స్తోత్రం. వేస్తాడు రీడ్ అనుకుంటున్నారు కదా, వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళందరూ వేస్తాడు రీడ్ అడ్డుకట్ట వేస్తాడు అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అందరినీ అభిషిక్త పూర్ణ చేయాలనేది నా ఉద్దేశం, అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. మిమ్మల్ని సువార్త ప్రకటించడం ద్వారా మిమ్మల్ని కూడా నేను ఏం చేయాలనుకుంటున్నాను? అభిషిక్త పూర్ణులుగా మార్చాలనేదే ఉద్దేశం. అభిషిక్త పూర్ణులుగా ఏమై ఉంటుందంటే దేవుడు తోడై ఉంటాడంట. కాబట్టి దేవుడు మిమ్మల్ని తోడు ఉండాలంటే మీరు అభిషేకమై ఉండాలి, అభిషిక్తులై ఉండాలి. అభిషేకం ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క సువార్త ప్రకటించడం ద్వారా మీకు అభిషేకం వస్తుంది. దేవుని స్తోత్రం. వేస్తాడండి అనుకుంటున్నారు, దేవునికి అయినా పర్లేదు, మీరు అందరూ ఏమవ్వాలంటే అభిషేక పూర్ణులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీ యొక్క స్వభావాన్ని మనం ఒకసారి గమనిస్తే ఎంత ప్రతికూలతలో ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడో చూస్తే అర్థమైంది. ఎండ అర్థమైంది, ఆకలి అర్థమైంది, దాహము అర్థమైంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే యూదులకు సమరయులకు పడదు. అంటే సమరయుల దగ్గర యూదులు వస్తే ఒక పత్తాన వారు చేర్చుకోరు, పైగా వారితో గొడవాడుకుని వారితో పగవాడుకుంటారు. అంటే అలాంటి మనుషుల దగ్గరకు కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళారు, అంటే సమరయుల దగ్గరికి. ఇది అభిషిక్తుడి యొక్క లక్షణం. ఇంకా చూస్తే గనక ఈ స్త్రీ యొక్క గుణగణాలు మనం చూస్తే గనక అంటుంది, యూదుడవైన నీవు, 9వ వచనంలో రాయబడి ఉంటుంది, యూదుడవైన నీవు ఎలాగో అడుగుచున్నావు, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహనకమని ఎలాగ అడుగుచున్నావని. అంటే ఈ స్త్రీ యొక్క స్వభావాన్ని మనము మరొక కోణంలో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా ఏమి వాక్యము సిద్ధపడాలనే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ప్రేరేపణ చేసి కొన్ని మాటలని నా హృదయంలో ఉంచాడు. ఈ రిఫరెన్స్లను దేవుడు నా హృదయంలో ఉంచాడు. అయితే నాకు కలిగిన ప్రేరేపణ ఇంకొక వాక్యము, అది కూడా అభిషిక్తుడు ఏం చేస్తాడండి, చిన్నర జీవితాలని మారుస్తాడు అనే దానికి అది. అయితే దానికంటే ముందు ఈ మెస్సియా అనేటువంటి మాట గురించి చెప్పమని, మెస్సియా అంటే అభిషిక్తుడు అనే మాట గురించి చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడు. ఈ మెస్సియా అనే పదాన్ని మొదటిసారిగా దేవుడు యేసుప్రభువు ఇక్కడే వాడారు, ఇక్కడే కనపరుచుకుంటున్నారు. ఎక్కడ? ఈ సమరయ స్త్రీ దగ్గర మాత్రమే కనపరుచుకుంటున్నారు. ఎలాగా? ఆమె నోటి ద్వారా ఆమె అంటుంది, మెస్సియా అనేవాడు వస్తాడు అని
మాకు తెలుసు అంటది. ఎక్కడంటే 25వ వచనంలో అంటది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ద ఫస్ట్ టైం అంటే ఇక్కడే యేసుక్రీస్తు వారు మెస్సయ్య అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ సమరయ స్త్రీ ప్రస్తావించింది, అంటే పలికింది. అంటే యేసుక్రీస్తు వారు వస్తారు, ఈయనే యేసుక్రీస్తు వారని, ఈయనే మెస్సయ్య అని ఆమెకి తెలియదు. కానీ అలాంటి ఒక ఆయన వస్తాడని మాత్రం తెలుసు, అంటే అభిషిక్తుడు వస్తాడని మాత్రమే ఎరిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీ యొక్క గుణాలని మనము చూసినట్లయితే మొదటిగా చూస్తే ఆమె యూదులకు యేసుక్రీస్తు వారు ఏమడిగారండి? నిజానికి దాహమునకు నీళ్ళు ఇమ్మన్నారు. దాహానికి నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఈమె నిజంగానే స్త్రీలకి ఏముంటుందండి? చాలా జాలి గుణమో సాత్విక గుణమో. ఏమండి కొంచెం అన్నం పెట్టమ్మా అంటే పాపం కింద మీద పడి గిన్నెలు ఊరిచన్నా పెట్టేస్తూ ఉంటారు పాపం. ఆ టైంకి అన్నం లేదు, ఇంట్లో కూర లేదు, అయినా కానీ ఏం చేస్తారంటే గోధుమ పిండిలో నీళ్ళు కలిపి కానీ పంచదార సట్టేస్తారు. పాపం ఆకలి తీర్చాలి. అంతకలేలో నీళ్ళు మరగబెట్టేసి అందులో ఏం చేస్తారండి? ఉప్మానొక వేస్తారు. ఒక 2 నిమిషాల్లో ఉప్మా అయిపోతుంది. ఎంత అంటే స్త్రీల యొక్క గుణం లేదు అని అనరు. ఎవరికి స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణము, జాలి గుణము లేదా పెట్టే గుణము, ఆకలి తీర్చే గుణము ఎవరికి ఉంటుందంటే మరి స్త్రీలకే ఉంటారు. అలాంటి స్థితిలో ఆయన పాపం ఎలా ఉన్నాడండి? ఎండలో పాపం అసలే ధవలవన్నుడు మధ్యాహ్నం వచ్చాడు. ఎలా ఉంటుందండి? మొహం ఆడిపోయి ఉండదా? నాకులాగా నల్లగా అయిపోయి ఉంటుంది పాపం. ఎవరు? ధవలవన్నుడా రత్నవన్నుడా 10,000లో అతి కాంక్షణీయుడా, ధవలవన్నుడా రత్నవన్నుడా 10,000లో అతి కాంక్షణీయుడా, స్తుతులందుకు యేసయ్యా, నా స్తుతులందుకు యేసయ్యా. హల్లెలూయా. పాట అయిపోయేటోడికి ఎత్తుకున్నాడు చిన్నోడు, దేని స్తోత్రం. కాబట్టి ధవలవర్ణుడు అంతటి ఎండలో వచ్చేటప్పటికి ఏమవుతాడో ఖచ్చితంగా వికారమైనటువంటి స్థితి ఉంటుంది. రెండోది దాహంతో అడుగుతున్నాడంటే అరే పాపం ఇంత ఎండలో వచ్చాడు, ఎంత దాహంలో ఉన్నాడు పాపం అని ఒక జాలి గుణం ఆమెడికి ఏర్పడాలి. కానీ ఆమె ఏం చెప్తుందండి? యూదుడైన నీవు సమరయుడైన నన్ను అంటే ఏం చేస్తుందండి? కలహమును గుర్తు చేస్తుంది, వారి మధ్యన ఉన్నటువంటి వేదాలను గుర్తు చేస్తుంది, వారి మధ్యలో ఎలాంటి సంఘర్షణలు ఉన్నాయో సంఘర్షణలు గుర్తు చేస్తుంది. అంటే సమరయులు యూదులతో సాంగత్యము చేయరు అనేటువంటి మాటను గుర్తు చేస్తుంది. అంటే ఆమెలో ఏం పోలేదండి? ఏం పోలేదు? జాలి గుణము కలిగి ఉండవలసినటువంటి స్త్రీ కాస్త నీళ్ళు ఇవ్వడానికి యేసు ప్రభువు వారితో ఇలాంటి మాటలు చెప్తోంది. ఎవరన్నా శత్రువు వచ్చి మంచినీళ్ళు అడిగితే మనం ఎక్కడ ఉంటామండి? సమరయ స్త్రీ కంటే కూడా మనం చాలా 1000 రెట్లు బెటర్ అండి కాదా? బెటరా కాదా? మన ఇంటికి శత్రువు వస్తే భోజనం పెడతామండి లేదా? ఆకలితో వచ్చానా ఒక అన్నం పెట్టానంటే పెట్టమండి, పెడతాం. కానీ ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు దాహానికి నీళ్ళు అడుగుతుంటుంటే వారి మధ్యనున్న విభేదాలను గుర్తు చేస్తోంది. ఇండైరెక్ట్ గా నేను నీళ్ళు ఇవ్వలేను అన్నట్టుగానే చెప్తాను, నీళ్ళు ఇవ్వలేనట్టుగానే చెప్పింది. పిల్లలు గమనించండి, ఆ వచనాల్లో ఎక్కడో కూడా నేను నీళ్ళు ఇస్తానని ఎక్కడ చెప్తావే. అంటే ఈ మాటికి విభేదాలు ఇవి మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉంటుంటాం. ఎందుకంటే గడిచి సమరయులకు యూదులకు పడతాం. నిజానికి వీరు యాకోబు సంతతికి చెందినటువంటి వారు, యాకోబు సంతతి నుంచి వచ్చిన వారు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? మన అక్కే చెప్తుంది. అక్క సమరయ అక్క ఎవరు చెప్పారండి మాట? సమరయ తండ్రి, మన తండ్రి అంటుంది. మన తండ్రి అంటే వీళ్ళందరికీ, యూదులకి సమరయులకి అందరికి పితరులు ఒకరే. ఆ తర్వాత వీరు విభాగించబడ్డారు, తర్వాత వీరికి జగడాలు వచ్చి, తర్వాత వీరు వేరైపోయారు, తర్వాత ఎవరి గోత్రాన్ని బట్టి వారు సెపరేట్ అయిపోయినప్పుడు యూదులందరూ ఒక గోత్రంగా మార్చబడ్డారు. నిజానికి వీళ్ళు ఎవరండి? అన్నదమ్ములు బిడ్డలే. వీళ్ళు ఎవరండి? నిజానికి అన్నదమ్ములు బిడ్డలే అంటుంది. మన తండ్రి అనే యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగిందంటే మన తండ్రి అంటుంది. మన తండ్రి అంటే నీ తండ్రి నా తండ్రి ఒకడే. ఎవరితో? యేసుక్రీస్తు వారు చెప్తోంది, యూదుడైన నీ తండ్రి, సమరయురాలైనటువంటి నా తండ్రి ఒకటే అని చెప్తాను. అంటే అతనికంటే యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా
అని చెప్తోంది. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ ఒక కుటుంబానికి చెందినవారు. అయినను ఈమె నీళ్ళు ఇవ్వడానికి ఏం చేస్తుందండి? విభేదిస్తాం. నీళ్ళు ఇవ్వడానికి నీ సాంగత్యం కుదరదు కదా అంటుంది, అభ్యంతరం కలిగి ఉంటుంది. ప్రియులారా, మనము కూడా విడిచిపెట్టేయాలి. ఎప్పుడో జరిగినటువంటి గొడవలను ఏం చేయాలండి? విడిచిపెట్టేయాలి. లేదా మనస్పర్ధల్ని విడిచిపెట్టేయాలి. ఈ మానవ సహజంగా లేదా గోత్రాల మధ్యన వచ్చినటువంటి వారి యొక్క గోత్రాలను బట్టి లేదా కుటుంబాలను బట్టి కలహాలను బట్టి వారి మధ్యన వచ్చినటువంటి గోత్రాలను బట్టి అబ్రహాం చూడండి, చక్కగా లోతు పాలేర్లకి అబ్రహాం పాలేర్లకి గొడవ వచ్చింది. విడిపోయారు. ఎవరు బతుకుదాం అనుకున్నారు, సెపరేట్ అయిపోయారు, సెట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత లోతుని ఎవరు పట్టుకుపోయారండి? 5 రాజులు సొదొమ గొమొర్రా మీద దాడి చేసి యుద్ధం చేసి అబ్రహాముని అతని కుటుంబీకులందరినీ లోతుని అతని కుటుంబీకులందరినీ కూడా మరి బానిసలుగా పట్టుకుపోతున్నప్పుడు అబ్రహాం ఏమన్నాడండి? అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు ఏమన్నాడండి? ఏమైనా విభేదించాడా? విభేదించలేదు. 319 మంది పోయి 5 రాజులతో ఉన్నటువంటి సైన్యం అంటే మామూలుగా ఉండదు కదా. అలాంటి సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఒరే అంతమంది రాజులు, అంతమంది సైన్యము. వాళ్ళు చూస్తే 1000 మంది ఉన్నారు, మనం చూస్తే 319 మంది ఉన్నాం. 319 మందిని తీసుకుని ఏం యుద్ధం చేస్తాంరా బాబు? అరే లోతు పని అయిపోయిందిరా, వీడు పోతే ఎందుకంటే మనతో విభేదించాడు, మనతో జగడమాడాడు, మనల్ని కాదనుకుని పోయి వేరే ఊర్లో సెట్ అయిపోయాడు. ఇప్పుడు వీడికి మన అవసరం ఏముందలే, మనకెందుకులని అబ్రహాం అనుకున్నాడండి. ఏంటి అబ్రహాం గారు? అనుకోలేదు. అబ్రహాం గారి యొక్క హృదయం అలాంటిది. దేనికి స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, అంటే కలహమును మరిచిపోయి 319 మందితో కలిసి పోయి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం మీద జయం పొందుకున్నాడు. జయం పొందుకు తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి మరి అబ్రహాంతో పాటు ఉన్నటువంటి 319 మందికి మొట్టమొదటి బల్లారాధన జరిగింది. మొట్టమొదటి బల్లారాధన అక్కడ జరిగింది. 319 మంది అబ్రహాంతో పాటు ఉన్నవారు, ఇంకా మెల్కీసెదెకు అనేటువంటి రాజు. అంటే టోటల్గా 320 మంది మొట్టమొదటి బల్లారాధనలో పాల్గొన్నారు. మొట్టమొదటి బల్లారాధన. ప్రియ సహోదరుడా సహోదరి, అక్కడ ఆ బల్లారాధన జరగడానికి ఏది కారణమైందండి? అబ్రహాము యొక్క సహృదయం, అబ్రహాము యొక్క కలహము లేని మనసు, అబ్రహాము యొక్క సాత్విక మనసు. ప్రియ సహోదరుడా, ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి స్వయంగా నీరు అడుగుతున్నప్పుడు నువ్వు కలహాన్ని విడిచేవాళ్ళ, అయ్యా చూస్తే చాలా ఎండలో పడొచ్చున్నట్టున్నావు, చూస్తే అలిసిపోయినట్టున్నావు, చూస్తే ఆకలితోన్నట్టున్నావు, అయ్యో పాపం అని చెప్పి ఒక గుక్కడు నీళ్ళు ఇవ్వలేకపోయినటువంటి స్త్రీ, ఆమె సమరయ స్త్రీ. ప్రియ సహోదరుడా, మరొక మాట చూద్దాం ముందుకెళ్తే 10వ వచనంలో ఉంటుంది. ఏటండి ఇప్పుడు ఈ సమరయ స్త్రీలో ఏముందో తెలుసా మీకు? ఏముందండి? యేసుప్రభువారు ఏం అడిగారట? దాహమునకు నీళ్ళేమని అడిగారట. ఇప్పుడు ప్రభువారు మళ్ళీ మాట అంటున్నారు ఏంటంటే, దేవుని వరము దాహమునకిమ్మని అడిగిన వాడు అంటున్నాడండి. ఏమడుగుతున్నాడు యేసుప్రభువారు? దాహమునకు నీళ్ళేమని అడుగుతారు. ఏమడుగుతున్నారు? దేవుని వరం. అంటే మీకు ఇచ్చేటటువంటి గుణం ఏదైతే ఉందో అది దేవుని వరం. అర్థమవుతుందా మీకు? మళ్ళీ చదువుదాం. దేవుని వరమును 10వ వచనంలో చదువుదాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అంటే చూడండి, సమరయ స్త్రీ దగ్గర ఏముందండి? దేవుని వరం ఉంది. ఏంటి వరము? ఇచ్చే వరము. కానీ ఇచ్చే వరము మనం ఏం చేస్తుందంటే దాచిపెడతాం. దేవుడు మనల్ని ఇచ్చే వరం ఉండమంటున్నాడు. నిన్ను ఇచ్చేవాడుగానే ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశము. పౌలవారు అంటాడు, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట మేలు, ధన్యత, ఆశీర్వాదం. అంటే ఎప్పుడు కూడా మనం ఇచ్చేవారంగా ఉండాలి. మనం కలిగిన దాంట్లో నుంచి ఇచ్చేవారంగా ఉండాలి. మనం ఏదైతే ఉన్నామో ఆ దానిలో నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నీ అవసరం పడిన వారికి, నీ కోసము ఎదురు చూస్తున్న వారి కొరకు, నీ అవసరం ఎక్కడైతే అవసరం పడుతుందో వారికి నువ్వు ఎలా ఉండాలండి? ఇచ్చేవారుగా ఉండాలి. అది ఏంటంటే దేవుని వరం. ఇచ్చేటటువంటి గుణం ఏంటంటే దేవుని వరం. అది నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. అది నేను అడిగేవాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వు ఎలా మాట్లాడవు అంటున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వరం ఏంటంటే ఇచ్చేటటువంటి గుణము దేవుని యొక్క వరం. ప్రియ సోదరుడా, ఇచ్చేటటువంటి గుణం ఆమెలో, ఇచ్చేటటువంటి వరం ఆమెలో ఉంది, కానీ ఇచ్చేటటువంటి బుద్ధి ఆమెలో లేదు. మనలో కూడా ఇవ్వగలిగే స్థితి ఉంటుంది, కానీ ఇచ్చేటటువంటి బుద్ధి మనకు ఉండదు.
అది చాలా బాధాకరమైన విషయము. మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే ఇచ్చేవారుగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా నా చెయ్యి ఎలా ఉంచుతానన్నాడండి, చాచే చేతిగానే ఉంచుతాను. చాచడం అంటే అడుక్కోవడం కాదు, ఇవ్వడానికే. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచును. ప్రియ సహోదరుడా, వాక్యం చెప్తూ ఉంటుంది ఏంటంటే, నువ్వు ఎవరి దగ్గరైనా బహుమానం తీసుకుంటే నువ్వు వాడికి ఏమవుతావు అంటే బానిస అవుతావు. అదే నువ్వు వాడికి ఇస్తే వాడు నీకు బానిస అవుతాడు. అంటే నీకు ఎప్పుడు కూడా వాడు లొంగి ఉంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలా? తలగా ఉండాలి. అంటే ఇచ్చే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, అది వరం, దేవుని యొక్క వరం. ఇది ఈ వరాన్ని ఆమెలో ఉండి కూడా దాచిపెట్టుకుని ఆ వరాన్ని చూపించలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్త్రీగా మనకు కనబడతా ఉంది. 3వ వచనం 11వ వచనంలో మనకు మాట కనబడుతూ ఉంటుంది. ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకు ఏమీ లేవో, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును అంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నది నేను అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలిస్తే అది వేరేగా ఉంటుంది. నీకు తెలియక అలాగ అడుగుతున్నావో, నేను ఇచ్చేటటువంటి నీళ్ళలో తాగితే అవి జీవజలాలు. నీవిచ్చే నీళ్ళు తాగితే మళ్ళా దాహం వేస్తుంది. నేనిచ్చే నీళ్ళు తాగితే అది అప్పటికి దాహం వేయదు. కాబట్టి నేనిచ్చే జలములలో లేదా నేనిచ్చే నీళ్ళలో ఉందంటే జీవం ఉంది. దాని వలన నువ్వు బ్రతుకుతావు. దాని వలన ఎప్పటికీ కూడా దాహం ఉండదని చెప్తున్నప్పుడు ఈమెమంటుందంటే, ఇందాక చెప్పాను కదా, నీ దగ్గర చేదుకోవడానికి ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా ఈ బావి లోతైనది. 2 ప్రతికూలతలు ఉన్నాయి అక్కడ. 2 ప్రతికూలత ఏంటి? బావి లోతైనది, బావి ఎదుగుతూ లాలోదం. ఇప్పుడు ఈ ఎండాకాలం చూస్తే ఈ కర్నూలు సైడ్, ఈ కడప సైడ్ అటు పోతే నీళ్ళు అస్సలు కనబడి జావు. ప్రారంభ దినాల్లో అంటే నేను ప్రారంభ దినాల్లో ఒక పని మీద అంటే యవనస్తులుగా ఉన్న టైంలో కర్నూలు ఎక్కడికో వేశారు, పంపించారు. నన్ను పంపిస్తే ఆ ట్రైన్లో వెళ్ళాము. ఆ ట్రైన్లో వెళ్తే ఈ ట్రైన్లో నుంచి వెళ్తుంటే మనం అప్పుడు ఏసీ మామూలు ఏమంటారు దాన్ని, స్లీపర్ క్లాస్ ఆ టైపులో వెళ్ళాం. వేడి గాలి ఆ ట్రైన్ కిటికీల నుంచి కొట్టేస్తూ ఉంటుంది. అలాగే తలుపులు తీసేసామనుకోండి, తలుపులు వేసేసామనుకోండి ఒక్కబెట్టేస్తుంది. తలుపులు తీస్తే వేడి గాలి కోపలు కొట్టేస్తూ ఉంటుంది. ఎవరు ఇలా చూద్దామంటే ఎటు చూడు ఇంత ఇసుక మెట్టలో ఒక చెట్టు, ఒక చెట్టు మొక్క కనబడతాం. అంత డ్రైగా ఉంటుంది. ఏంటంటే ఆ ప్రాంతం అంతా అలా ఎండలో వచ్చేటప్పటికి అలాగ ఉంటుంది. ఇక్కడ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బావి కూడా లోతైనటువంటి, అంటే నీరు ఎక్కడ ఉందంటే లోతైనటువంటి స్థితిలో ఉంది. ఇంకా చేదుకోవడానికి యేసుప్రభువు వారికి ఏ విధమైనటువంటి సాధకమో లేదా వస్తువు ఆయన దగ్గర లేదు. కానీ చేదుకోవడానికి వచ్చినటువంటి ఈమె దగ్గర ఏముంటుంది? ఖచ్చితంగా చేదుకోవడానికి ఉంటుంది. అందుకే నీళ్ళ కోసం వచ్చినప్పుడు చేదుకోవడానికి ఇది పట్టి రాకుండా రాదు కదా, ఖచ్చితంగా పట్టుకుని వస్తుంది. అరే నువ్వు సహాయం చేయాలనుకుంటే ఏం చేయాలి? అయ్యా నేను తాళ్ళేను, నాకేదో బలహీనత ఉంది, పోనీ నేను తోడేసి నాకు తెలియదు, ఇంకో బకెట్ ఎత్తున్నాను తోడుకోయ్యా అని తోడవచ్చు కదా. ఇవ్వలేదు. పైగా అంటుంది నీకు లేదు, ఎలా తోడుకుంటావు అని అడుగుతాం. అర్థమవుతుందా? మన దగ్గర ఉండి కూడా అవ్వలేం. ఇందాక దేవుని వరం ఉంది, అదే నాకు ఇష్టపడలేదు. ఇక్కడ చేదుకోవడానికి, నీళ్ళు తోడుకోవడానికి ఆవిడ దగ్గర చేదు ఉంది, అది ఇవ్వడానికి ఇష్టపడలేదు. నువ్వు ఎలా తోడుకుంటావు అని పైగా ప్రశ్నిస్తాం. చూడండి ప్రియులారా, ఇలాంటి ఆమె దగ్గరికి కూడా యేసుక్రీస్తు వారు ఏం చేయడానికి వచ్చాడండి? మేలు చేయడానికి వచ్చాడు. తర్వాత మనం చూస్తే కనుక ఇందాక చెప్పినట్టుగా మరి వీళ్ళందరూ ఒక కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ కూడా యూదులు సమరయలో ఒకే కుటుంబానికి, ఒకే కుటుంబ సభ్యులు వేరు, అన్నదమ్ముల బిడ్డలు. అరే మన సహోదరుడు వచ్చాడనే సహోదర ప్రేమ చూపించలేకపోతుంది. సహోదరుడే కదా అవుతాడు. సహోదరి ఏం చేయాలండి? సహోదరుడి ప్రేమ చూపించాలా? మా ఇస్తరం గారు చూపిస్తున్నారు. దేని స్తోత్రం, హల్లెలూయా. చూపించాలా అంతే. ఏమన్నా విజయ్ గారు మీరే సాక్ష్యం. కాబట్టి ఈరోజు వాక్యాన్ని బట్టానా అన్నయ్యకి ఫోన్ చేసేయండి. దేని స్తోత్రం. అన్నయ్య తమ్ముడా, అన్నయ్యకి ఫోన్ చేసేయాలి. దేని స్తోత్రం. చేస్తున్నారా? మాట్లాడుతున్నారా? వెరీ గుడ్. దేని స్తోత్రం కలిగిన గాక. అది అప్పుడే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో చెల్లి కదా అన్నయ్య మీద కోపం అలకనమాట. అలకతోనే కొన్ని రోజులు అలిగింది అన్న మీద, మళ్ళా అన్నతో కలిసిపోయింది. దేని స్తోత్రం. అలాగే ఉండాలి. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి పట్టుకొచ్చే అర్పణలు, లేదా అర్పణలు అంటే ఏవో అర్పణలు అనుకోకండి. మనం తీసుకొచ్చే ఆరాధన లేదా మనం తీసుకొచ్చే ప్రార్థన ఏదైతే మనం ఇక్కడికి వచ్చి చేస్తామో ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడాలి. అంటే మనం సహోదరులతో ఏమైపోయి ఉండాలండి? యాక్సెప్ట్ అయిపోవాలి. అంటే వాళ్ళతో
స్నేహాన్ని లేదా వారితో సహోదర ప్రేమనే కలిగి ఉండాలి. విభేదాలు రాకుండా ఉండవు, వస్తాయి. వచ్చినా కానీ మనం ఏమవ్వాలండి, పొద్దుట వస్తే సాయంత్రానికి ఏమైపోవాలి, సెట్ అయిపోవాలి. మరి సాయంత్రం వస్తానండి అని, సాయంత్రం వస్తే కూడా మళ్ళీ పడుకుని సెట్ అయిపోవాలా. కొంతమంది లాజికల్ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సాయంత్రం వచ్చింది కాబట్టి రేపు సాయంత్రం దాకా ఉండొచ్చండి అంటారు. అట్ట కాదు, ఈ సాయంత్రం వస్తే ఈ సాయంత్రం లోపు అయిపోవాలి. కాబట్టి కోపం పాపాలు సహజము, కానీ వాటిని మానుకోవడం అంతకంటే ఎక్కువ సహజంగా మనం దాన్ని మార్చుకోవాలి, అలవాటు గుణంగా మార్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సహోదర ప్రేమను ఏమిటండి, తండ్రి ఒకటే తండ్రి అంటే పితరులు ఒకలే, కుటుంబ సభ్యులే, సహోదరులు అందరూ. ఆయనే కూడా సహోదర ప్రేమ చూపించలేనటువంటి ఒక స్త్రీగా ఆ స్త్రీ మనకు కనబడతా ఉంది. అలాంటి సహోదర ప్రేమ కలిగలేనటువంటి స్త్రీకి మేలు చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు ఇక్కడికి. ప్రియ సహోదరుడు, అభిషిక్తుడు ఏం చేస్తాడో తెలుసా? మేలు చేస్తే మేలు చేద్దాం కాదు, మేలు చేయడానికి సహోదర ప్రేమ చూపించిన వారికి సహితం అభిషిక్తుడు ఏం చేస్తాడో తెలుసా? మేలు చేస్తాడు. దేని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి. ఆ తర్వాత 15వ వచనంలో చూస్తే, అయ్యా ఇప్పుడు ఏమంటుందో తెలుసా అండి? ఈయన చెప్పాడు కదా, నేను ఇచ్చే నీళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, దాని జీవజలం ఎలా ఉంటుంది, దాని సమృద్ధి ఎలా ఉంటుంది, దానికి ఎప్పటికీ కూడా దాహం ఏదో అని అనగానే ఈయన వెంటనే ఏమంటుందో తెలుసండి? ఒకటి ఏంటండి, చేదుకున్నట్టు ఇంత దూరం రాకుండా, దాని ముందు ఇంకోటి ఏంటి ఉందండి 15వ వచనంలో. మొదటి ఏంటంటే వీడికి చూడండి, ఆశ ఎంతగా ఉంది. ఆశ మామూలుగా ఆకాశం అంటే వస్తుంది అనమాట. నేను ఎప్పటికీ కూడా దాహానికి దప్పిగా ఉండకూడదు. రెండవది, ఎంత దూరం రావద్దు. మూడవది, లోతైంది కదా, బావి లోతైంది కదా, చేదుకోవడానికి ఇక అవస్థ ఉండకూడదు. అంటే ఈవిడ ఎలా కోరుకుంటుంది అంటే కంఫర్టబుల్ లైఫ్ కోరుకుంటాం. ఈ స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్. ప్రియ సహోదరుడు, కంఫర్టబుల్లో ఉన్నవాడు ఎప్పుడు కూడా నిజమైన జీవితాన్ని చూడలేడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవడైతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటాడో, ఎవడైతే ప్రొటెక్షన్గా ఉంటాడో వాళ్ళలో గ్రోత్ ఉండదు. గ్రోత్ అంటే అభివృద్ధి ఉండదు, వాళ్ళ అభివృద్ధి ఉండదు. ఈమె ఇన్ని రోజులు ఏమైపోయిందంటే తెలుసా, ఒక టైంకి అలవాటు పడిపోయింది. 12 గంటలకే వచ్చి నీళ్ళు తోడుకోవడం, ఆవిడకి కావాల్సిన నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ ఒక లైఫ్ అలవాటు అయిపోయింది ఈమెకి. అంతకుమించి ఏమి కోరుకోవట్లేదు ఈమె. అంతకుమించి ఇంకా ఏ విధమైనటువంటి జీవితాన్ని చూడాలనుకోవట్లే. ఈమెకి తెలియదా అంటే వాక్యం తెలుసు, మెసేజ్ వస్తాడని తెలుసు, ధర్మశాస్త్రం గురించి తెలుసు, ప్రవక్తల గురించి తెలుసు. అయినా కానీ ఎలాంటి జీవితానికి అలవాటు పడిపోయిందంటే ఒక కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇది దొరికితే ఇంకా అసలు రానవసరం లేదు, ఇంక తోడుకోనవసరం లేదు. దాహానికి చెమ్ము ముంచి ఇలా తాగక్కర్లేదు మనం. ఇంటికి ఒకసారి తాగేస్తే సరిపోద్ది కదా, మరి దాహం ఏది కదా. ఇంక మాటికి చెమ్ము ముంచుకొని కొండలో ముంచుకొని తాగడం ఎందుకో? అబ్బాయి ఎంత కంఫర్టబుల్ లైఫ్ కోరుకుంటుందో చూడండి. అప్పుడు నాకు అది ఇవ్వయ్యా, నేను నిత్యము బ్రతికినట్లు నాకు ఇయ్యయ్యా అని ఒక మాట అంటే పోనీ ఏమేదో జీవజాలను కోరుకుంటుందిలే అనుకోవచ్చు. కానీ ఈమె యొక్క ప్రస్తావన చూస్తే గనక, ఆమె వివరించిన విధానం చూస్తే గనక, మొదటిది ఏంటంటే ఇంత దూరం రాకుండా దాహంకి మాటికి దాహం అంటే మాటికి దాహం వేస్తుందని చెంపుతో నీళ్ళు తాగేస్తుంటాం కదా, అలా తాగకుండా ఇంత దూరం మాటికి రాక్కలేకుండా, అరే ఈ లోతైన బావిలో నుంచి నీళ్ళు తోడుకోకుండా నాకు అది ఇచ్చాయి అంటే సుఖవంతమైన జీవితాన్ని, కంఫర్టబుల్ లైఫ్ని కోరుకుంటుంది తప్ప సత్యమును ఎదిగే ప్రయత్నం చేయట్లేదు. అలాంటి సుఖ జీవితాన్ని కోరుకునేవారు సుఖవాలయం అనే కూడా బుక్ ఉంటుంది. మీరు ఎవరన్నా ఉంటే కనుక చదవాలని ఆశ ఉంటే కనుక పట్టుకుని వెళ్ళండి. సుఖవాలయం అనే బుక్ ఉంటుంది మన ఈ బుక్స్లో. సుఖవాలయం అంటే చుట్టూ ఒక వలయం తీసుకుంటూ ఉంటారు, ఆ వలయంలోనే బ్రతుకుతూ ఉంటారు. కంఫర్టబుల్ లైఫ్ అంటారు వాటిని. అంతకుమించి వారికి జీవితం వద్దు, అంతకుమించి బ్రతకొద్దు, అంతకుమించినటువంటి జీవం వారికి వద్దు. అలాంటి స్థితిలో నుంచి బయటకు రావాలి. మొదట అలాంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీని బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు మరి శ్రమైన కష్టమైన అక్కడికి వచ్చారు. ఇక మాట చూస్తే కనుక 17వ వచనంలో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇక్కడతో వాక్యం ముందుకు వెళ్తుంది, ఇక్కడి నుంచి వాక్యం ప్రారంభించబడుతుంది. ఏమంటుందంటే, అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అడిగారు. ఏమని? యేసుప్రభు వారు నీళ్ళు అడిగారు, ఈమె ఇవ్వలేదు. ఆ తర్వాత యేసుప్రభు వారు, నా దగ్గర ఒక రకమైన నీళ్ళు ఉన్నాయి, అది తాగితే సూపర్ ఉంటుందని చెప్పి యేసుప్రభు చెప్పారు. ఈమె అడిగింది, నాకు ఇచ్చే, నేను తాగేస్తాను, తాగితే ఇంక నాకు దాహం ఉండదు, ఇంకా దూరం రాక్కలేదు, ఇక చక్కగా బిందు మూత ఉండదు, ఈ సంకన వేసుకుపోతూ ఉంటారు కదా ఆడల్లో, ఈ మూత అవసరం ఉండదు,
ఊర్లో ఆడవారు బిందెలు నెత్తి మీద పెట్టుకుని వెళ్తారు. బిందె మీద బింది, కడవ మీద కడవ అని పాట ఉండేది పాతకాలంలో. కడవెత్తుకొస్తున్నా అని అక్కనే నాసిర్ గారితో పాట ఉండేది. అయ్యగారు అబ్రహం గారు గుర్తుందా? ఐజాగ్ మాస్టర్ గారు గుర్తుండి ఉంటుంది. కడవెత్తుకొస్తున్నా అని ఒక పాట ఉండేది. ఇప్పుడు డేవిడ్ రాజు గారు అనుకున్నారు, దేని స్తోత్రం, కలజోళ్ళు ఈ భలేగా ఉన్నారండి, దేని స్తోత్రం. అలాగా ఈ కడవెత్తుకు రానవసరం లేదు, బిందెత్తుకు రానవసరం లేదు, ఈ కొండలెత్తుకు రానవసరం లేదు. కాబట్టి నాకు ఈ సుఖమైన జీవితాన్ని ఇచ్చే బాబా అని అడుగుతుంది అనమాట. ఈ క్రమంలో యేసుప్రభువు వారు ఏమవ్వాలా, సరేలే ఏదో కోరుకుంటున్నాం, ఆశపడుతున్నాంలే, నేను ఇవ్వడానికి వచ్చాను, మేలు చేయడానికి వచ్చాను, మామిడి పండు గాయడానికి కింద చెప్పాను, మామిడి పండు గాయడానికి వచ్చాను, మామిడి పండు తీసుకున్నట్టుగా అని చెప్పేసి ఇచ్చేయాలి కదా. కాకుండా యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, ఈ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. పెనిమిటి తీసుకురా అంటే యేసుక్రీస్తు వారు ఆమెకు ఇచ్చేయాలనుకోవడం చాలా సింపుల్ విషయం. కానీ అలా ఇచ్చేస్తే ఆమెలో లేదా ఆమె జీవితంలో పరిపూర్ణమైనటువంటి మార్పు రాదని ఉద్దేశించినటువంటి యేసుక్రీస్తు వారు ఆమె యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చాలని, ఆమెలో ఉన్నటువంటి ఆ లోపాన్ని తీసివేయాలని మొదటిగా ఆయన ఏమడిగారంటే పెనిమిటిని తీసుకురమ్మన్నారు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాకు పెనిమిటి లేరు. అప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పారు, నువ్వు చెప్పిన మాట సరియే. అంటే ఏంటి? పెనిమిటి లేరు అనే మాట సత్యమే చెప్పిద్దిగా నేను. పెనిమిటి పై చూద్దాం. నీకు 5 పెనిమిటి లేడు నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి. సరైన మాట చెప్పావు. ఏ మాట? నాకు పెనిమిటి లేడని. ఎందుకని? నీకు ఉన్నవాడు ఒక పెనిమిటి కాదు, 5 ఉండేవారు, ఇప్పుడు కూడా ఇంకొకడు ఉన్నాడు. వాడెవడండి? 6వ వాడు. కాబట్టి నువ్వు చెప్పిన మాటలో ఏంటంటే, నేను సింగిల్ వాడితో చెప్పడం అనేది నా తప్పు. పెనిమిటిని తీసుకురండి అని అనడం నాది తప్పు. నేనేమన్నా నిజానికి నీ భర్తలందరినీ తీసుకురా అని చెప్పాలా? అంటే యేసుక్రీస్తు నేనంటే నా ఉద్దేశం భర్తలందరినీ తీసుకురమ్మా అని అనాలా? కాబట్టి నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి యేసుప్రభువు వారు చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని ఒకసారిగా ఆ స్త్రీ యొక్క స్థితిని మనం చూస్తే వెంటనే అంటున్నామే, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూసారా, ఆమెలో కనువిప్పు కలగసేయడం కోసము ఆమెలో ఉన్నటువంటి లోపాన్ని యేసుప్రభువు వారు మరి సరిచేయడం ద్వారా ఆమెలో ఉన్న లోపాన్ని బయటికి తీసివేసి ఆమెను సరైనటువంటి కోణంలో నిలబెట్టాలని యేసుక్రీస్తు వారు ఆమె లోపాన్ని ఎత్తి చూపారు. దేని స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు 6వ వాడు. నువ్వు సత్యమే చెప్పిద్దవి. నిజానికి పెనిమిటి, క్రైస్తవుడు అనేవాడికి పెనిమిటి ఎవరై ఉండాలా? 54 యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చూస్తే కనుక, ఎవరటండి? సృష్టించిన వాడు నీకు ఏమైనాడండి? భర్త ఉన్నాడు. ఎవరు నీకు భర్తగా ఉండాలి? సృష్టికర్త నీకు భర్తగా ఉండాలి. నీకున్నటువంటి 5 భర్తలో ఏ ఒక్కడు కూడా నీ సృష్టికర్త కాదు. నీవు 5 పెనిమిట్లు మార్చావు. ఎవడు కూడా చూడండి, సృష్టికర్త అంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు. ఇందాక 51వ కీర్తన చదవండి అయ్యగారంటే 51వ కీర్తన చదివారు. 51వ కీర్తనలో ఈ వాక్యానికి సంబంధించిన వచనాలు ఉంటాయి, అందుకని 50వ కీర్తన చదవమని అనమాట. అయ్యగారు 51 నిలబడినట్టుంది. ఉత్తరప్రదేశ్ చిత్రాలు అయ్యగారు. నేను 50వ కీర్తన తెగ తడివేసుకుంటున్నాను. తడి వేసుకుని మళ్ళీ ఏమో ఇది ఎక్కడో విన్నట్టుందని చెప్తే అప్పుడు 51వ కీర్తన కదా ఇదని చెప్పి మళ్ళీ 51లోకి వచ్చానమాట. సరే, అప్పటికే సగం అయిపోతుంది. దేని స్తోత్రం అని అంటాడు. 50వ కీర్తనలో ఈ చివరి వచనాలు ఉంటుంది. 8వ వచనము మందులో 10వ వచనం చూడండి. అడవి మృగలన్నయో, ఈ కొండల మీద పశువులన్నయో నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నవసమై ఉన్నాయి. లోకమును దాని పరిపూర్ణతయు ఏమన్నా బావి దగ్గర ఉంచేసే డైలీ సృజన్ క్రియేషన్ అన్ని కలిపి ఒక స్లైడ్లో ఉంటుందా? వెరీ గుడ్. సృష్టికర్త, ఈ లోకమును దాని పరిపూర్ణత అంతా కూడా నాదే.
ఈమెకి 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు 6వాడు. అయినా కానీ ఈమెని పరిపూర్ణతలోనికి నడిపించగలిగేవాడు ఇప్పుడు వరకు భర్తగా దొరకలేదు. భర్తలు మార్చుకుంటూ పోయింది. ఈదల్లో ఏ ఒక్క భర్తలో కూడా ఏం దొరకలేదంటే పరిపూర్ణత దొరకలేదు. అంటున్నాడు చూడండి, లోకమును దాని పరిపూర్ణత ఉన్నారు అంటే ఎవరంటే ఇతను సృష్టికర్త. భర్త అనేవాడు ఎలా ఉండాలంటే పరిపూర్ణత కలిగిన వాడు ఉండాలి. అదే అంటున్నాడు యెషయా గ్రంథంలో ఏమంటున్నాడండి, నేనే అంటే ఆయన వచనం దగ్గర కొంచెం లోతుగా ఆలోచన చేద్దామండి. నీకు సృష్టించిన వాడు ఏమై ఉంటాడంటే అంటే పరిపూర్ణత కలిగినవాడు, సృష్టి మీద పరిపూర్ణత కలిగిన వాడు నీకు ఏమై ఉండాలంటే భర్తగా ఉండాలా. నీకున్నటువంటి 5 భర్తలు, ఇప్పుడు ఉన్నటువంటి 6వ భర్తలో ఏమి లేదండి, పరిపూర్ణత లేదు. నేను రావడం ఆలస్యం అయితే 6వాడు కూడా మారిపోతాడు, 7వాడు వస్తాడు. ఎందుకని వీడిలో కూడా ఏం లేదు, పరిపూర్ణత లేదు. ఎందుకని నీవు పరిపూర్ణత కలిగిన వాడిని నువ్వు భర్తగా చేసుకోలేకపోతున్నావు. ప్రియ సహోదరా సహోదరి, మనము కూడా ఎవరిని భర్తగా చేసుకోవాలండి, పరిపూర్ణత కలిగిన వాడిని, సృష్టికర్తను మన భర్తగా చేసుకోవాలి అని అంటున్నాడు. అక్కడ పురుషులు కూడా ఎవరిని భర్తగా చేసుకోవాలండి, సృష్టికర్తని భర్తగా చేసుకోవాలి. అంటే మరి దీన్ని మరొక తప్పుడు అర్థాలు తీసుకోకండి. అంటే ఈ లోకపరమైనటువంటి అర్థాలు పెడర్థాలు కాదు మనం తీసుకోవాల్సింది. అంటే మా భర్త అంటే ఎవరండి, యజమానుడు. నీ సృష్టికర్తనికి ఎలా ఉండాలంటే యజమానుడిగా ఉండాలి. నీ భర్తనికి ఎలా ఉండాలంటే యజమానుడిగా ఉండాలా. నీ యజమానుడికి నువ్వు ఎలా ఉండాలంటే లోబడి ఉండాలా. నువ్వు లోబడి లేకపోవడం బట్టి 5 కాదు 6వాడి దగ్గరగా వచ్చావు. నేను ఈ రోజున నీకు ఈ మేలు చేయడానికి రాకపోతే 6 కాస్త ఏమవుతుందండి, 7 అవుతుంది. 7 కాస్త ఏమవుతుందండి, 8 కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆమె గుణం అలాంటిది, ఆమెకి స్వభావం అలాంటిది. కాబట్టి నీలో ఉన్నటువంటి ఈ లోపాన్ని నేను తీసివేయాలని ఇదిగో ఈ వాక్యాన్ని నీకు తీసుకుని వచ్చి, ఈ సువార్తను నీకు తీసుకుని వచ్చాను. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, 2వ గుణాన్ని అక్కడ చూస్తే కనుక అదే అధ్యాయం 54వ అధ్యాయంలోనే ఉండండి కొంచెంసేపు. నీ సృష్టికర్త నీకు భర్తగా ఉండాలి. ఎలా ఉంటాడంటే ఆయన 2వ మాట, విమోచకుడు కంటే ముందు ఉన్నది నీ భర్త నీకు ఎలా ఉండాలండి, పరిశుద్ధ దేవుడిగా ఉండాలి. ఈ దేవుడు ఎలా ఉన్నాడండి, పరిశుద్ధ దేవుడిగా ఉండాలా. నీకు చేసుకున్న, నువ్వు ఏర్పరచుకున్న నీ భర్త ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. అందుకని వాక్యం మనకి చెప్పబడుతుంటది ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో కూడా ఘనమైనది. నీ పానపు ఎలా ఉండాలంటే పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం గారు 11వ అధ్యాయంలో ఉంటుంది, 3వ వచనంలో ఉంటుంది. అంటే అంత పరిశుద్ధంగా నీ భర్త ఉండాలి, అంత పరిశుద్ధంగా నీ భార్య ఉండాలి అంటున్నాడు. ఇక్కడ వాక్యాన్ని చూస్తున్నట్లయితే నీ భర్త అయినటువంటి దేవుడు ఏమై ఉండాలన్నా పరిశుద్ధ దేవుడిగా ఉంటాడు అని అంటున్నాడు. భర్త, నేను నీకు భర్తనై ఉన్నాను. మొదటిగా నేను ఎవరినండి, భర్తను. మొదటిగా నీకు భర్తనై ఉన్నాను, నేను ఎవరినంటే సృష్టికర్తనే. నేను భర్తనై ఉన్నాను, నేను ఎవరినంటే పరిశుద్ధ దేవుడినే. ఇప్పుడు నేను భర్తనై ఉన్నాను, నేను ఎవరినంటే విమోచకుడిని, అంటే నేను విడిపించేవాడు. నీ భర్త నేను ఎలా ఉండాలంటే నేను విడిపించేవాడిగా ఉండాలి. నీ బంధకాల నుండి నేను విడిపించేవాడిగా ఉండాలి. నీ భర్త నీకు ఎలా ఉండాలంటే నిన్ను ఆ బంధకాల నుండి, ఆ సంఖ్యల నుండి, ఆ శ్రమల నుండి నేను విడిపించేవాడిగా ఉండాలి. ఈ పాపపు స్థితిలో నుండి విడిపించేవాడిగా ఉండాలి. నీవు 5 చేసుకున్నావు, ఈ 5లో ఎవడో కూడా నేను విడిపించలేకపోయాడు. విడిపించేసి ఉంటే కనుక ఇప్పుడు 6వాడు ఉండేవాడు కాదుగా, 6వాడు ఉండేవాడు కాదుగా. మొదటివాడు నేను విడిపించుంటే మొదటివాడితోనే నీ యొక్క జీవితం పవిత్రంగా గడిచేదిగా. అంటే మొదటివాడు నిన్ను విడిపించలేకపోయాడు, నీ బంధకాల నుండి నిన్ను విమోచింపలేకపోయాడు. 2వవాడు విమోచింపలేకపోయాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ లోకములో అనేక మంది జనులు ఈ విమోచన కొరకు ఆ దేవుడని, ఈ దేవుడని, ఆ దైవమని, ఈ దైవమని తిరుగుతున్నారు. ఏమని? ఎందుకని? వీరికి విమోచకుడు ఇంకా దొరకలేదు. విమోచకుడు ఇంకా వీరికి దొరకలేదు. సరైన భర్త వీరికి దొరకలేదు. ఈ భర్తగా ఉండడానికి అభిషిక్తుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నీకు నాకు భర్తగా ఉండి మనల్ని విమోచించటానికి. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఈ స్త్రీ భర్తలను మార్చుకుంటూ పోతా ఉంది. ఏంటంటే సరైన విమోచకుడు ఈమెకు దొరకలేదు. తర్వాత 4వ గుణాన్ని మనం చూసినట్లయితే రప్పించువాడు. అదే వచనంలో చదువుదామమ్మ ముందుకెళ్తే. సర్వలోకం దేవుడు ఆయన పేరు, నీ దేవుడి మాట సెలిచినట్టు విడువబడి దుఃఖకంద్రైన భార్యను
పురుషుడు రప్పించినట్లు. అంటే విడవబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యనేటండి ఎవరు విడిపిస్తాడటండి? పురుషుడు రప్పిస్తాడట. రప్పించడం అంటే ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది ఏంటంటే కాంటెంప్ట్. విడిపించడం అంటే ఏమంటాము? నన్ను రప్పించేవాడు. నీ భర్త ఎలా ఉన్నాడంటండి? నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖాకాంతురాలైన భార్యని పురుషుడు ఏం చేయాలటండి? రప్పించాలా. ఎక్కడి నుంచి? ఆ దుఃఖములో నుంచి విడిపించాలా, ఆ దుఃఖములో నుంచి రప్పించాలా. ఈ భర్త అలా ఉండాలా, ఆ పురుషుడి లక్షణం అలా ఉండాలా. ఈ ఐదుగురు భర్తల్లో ఎవరికి కూడా ఈమెను విడిపించేటటువంటి లేదా రప్పించేటటువంటి ఆ లక్షణం లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు భర్త ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఈ భర్త యొక్క గుణాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈ భర్త యొక్క గుణాలు ఎలా ఉండాలండి? భార్యను రప్పించేవాడుగా, భార్యను విడిపించేవాడుగా ఉండాలి. ప్రియ సహోదరుడా, మరి ఈ స్త్రీ 5 భర్తలు మార్చింది, 6వ భర్తను ఇప్పుడు 6వ భర్తతో ఉంది. కానీ ఈ 6 కూడా ఆమెని రప్పించలేకపోయారు. ఆమె యొక్క సంఖ్యల నుండి, ఆమె బంధకాల నుండి, ఆమె దుఃఖము నుండి, ఆమెకు ఉన్నటువంటి ఆ బంధకాల స్థితిలో నుండి ఆమెను రప్పించలేకపోయారు. ఇప్పుడు ప్రయోజనం లేదు. 6 కాదు, 7 మంది వచ్చిన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈమె రప్పించబడటం లేదు. తర్వాత మనం చూసినట్లయితే అక్కడ కొంచెం ముందుకెళ్తే రాయబడిన మాట, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు అని ఉంటుంది. అంటే తృణీకరింపబడిన ఎంతమంది చేత తృణీకరింపబడిందండి? ఈమె 5 తృణీకరింపబడింది. 6వ వాడు ఉన్నాడు, ఉంటాడు గ్యారంటీ లేదు, పోతాడు గ్యారంటీ లేదు. కాబట్టి ఈమె తృణీకరించబడుతూనే వచ్చింది. ఈ సమరయ స్త్రీ తృణీకరించబడుతూనే వచ్చింది. ఇప్పుడు 6వ భర్తతో కాపురం చేస్తూ ఉంది. ఆయనను ఈ తృణీకరణకి ముగింపు ఉంటుందా? ఈమెను సేవ తీసేవాడు ఉంటాడా? ఈమెను రప్పించేవాడు ఉంటాడా? గ్యారంటీ లేదు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నీవు కలిగి ఉన్న 6 భర్తలో నీకేమి ఇవ్వలేరండి? నిన్ను విడిపించలేరు, నిన్ను బంధకాల నుండి రప్పించలేరు, నీ పాపపు స్థితిలో నుండి నిన్ను రప్పించలేరు. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వేమవ్వాలా? నీ పెనిమిటిని, సరైన పెనిమిటి కోసం నువ్వు చూడాలా. సరైన పెనిమిటి అని అంటున్నాడు, సృష్టికర్తనైన నేను నీకు భర్తనై ఉందును. ఇంకొక మాట చూస్తే గనక ఇంకొక మాట అక్కడ కనబడుతుంది. భర్త యొక్క గుణాలు ఎలా ఉండాలో ఆ మాట ప్రభు యొక్క లేఖనాల ద్వారా చెప్తూ ఉన్నాడు. ఎన్నో మాట అంటే వైదాప్యపు నింద అనే ఉంటుంది చూడండి. బాల్యపు సిగ్గు, వైదాప్యపు లజ్జ. ఎక్కడన్నా ఎన్న వచనం ఉన్నారు? 4వ వచనం. దేవుని స్తోత్రం. వెనక్కి వెళ్ళాలి. నిజానికి 4వ వచనంలో, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచుకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నీవు మాలేపు సిగ్గును, చివరిది నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకున్నావు. ఎందుకని? నీ భర్త, నీ సృష్టికర్త నీకు భర్తగా ఉన్నప్పుడు నీకేముంటదంటే వైదవ్యపు నింద ఇక ఉండదు. నీవు 5 చేసుకున్నావు, అయినను నీ వైదవ్య నింద తీసివేయబడలేదు. 6వ వాడు ఉన్నాడు, అయినను నీ వైదవ్య నింద. అందుకని నువ్వు సిగ్గుపడుతున్నావు. ఎందుకనంటే నాకు భర్త లేడని చెప్తుందంటే, ఆమె భర్త ఉన్నాడని చెప్పుకోవడానికి ఆమె ఏమైందండి? సిగ్గుపడింది. అంటే సరైన భర్త అయితే గనక ఆ భర్త గురించి ఆమె చెప్పుకునేది. సరైన మగవాడు అంటే సరైన పురుషుడే ఆమెకు ఉండి ఉంటే గనక ఆమె ధైర్యంగా చెప్పుకోగలిగేది, అయ్యా నా భర్త ఇదే. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి అబిగయలు వచ్చి దావీదు దగ్గర చెప్తుంటది, నా భర్త ఏమండి భర్త, నా భర్త మోటువాడో మొరటోడో, అతన్ని స్థితిని నువ్వు చూసి నువ్వు కోపగించకయ్యా, నీ దేని దాసురాలు నన్ను చూసి నువ్వు కొంచెం నన్ను నా మీద జాలిపడయ్యా అని దావీదు దగ్గర చెప్తాను. ఆ స్థితి ఆ అబిగయలు చెప్పగలిగింది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ స్త్రీ చెప్పలేకపోతుంది గల కారణం ఏమిటంటే ఈ వైదాప్యపు నిందనే. వైదవ్యపు అంటే విడో నింద ఉంటుంది కదా, విధవరాలు నింద. విడవబడినటువంటి స్త్రీకి ఉండే నింద ఉంటుంది కదా, విధవరాలైనటువంటి నింద. ఆ నింద చాలా అవమానకరం. ఆమెని గౌరవిస్తారండి? గౌరవించరు. వైదాప్య నింద. ఎందుకంటే భర్త వదిలేసిన ఆమె. ఈ నింద ఆమెకి ఏమొస్తుందండి? ఆ నింద వలన ఏమొస్తుందండి? ఇక పై చెప్పిన అన్నీ వస్తాయి. లజ్జపడినక్కర్లేదు, సిగ్గుపడిన అవసరం లేదు. అంటే ఇవన్నీ వైదాప్య నింద వలన సిగ్గు, అవమానము, లజ్జపడడం అంటే ఒక విధమైన అగౌరవం, ఒక విధమైనటువంటి అగౌరవం వస్తూ ఉంటుంది. ఇక నువ్వు సరైన భర్త ఉండి ఉంటే నువ్వేం చెప్పగలిగావు దానివంటే, ఎస్ నా భర్త ఇదండి,
అయ్యా నేను తీసుకొస్తాను, ఏదో చూస్తే ప్రవక్తలాగా ఉన్నావు, ఈ నీళ్లు నా భర్తకు కూడా ఇస్తావా అని అడగగలిగేదాను. కానీ అడగలేకపోయావంటే నీకు ఎవరికి నీ వైదాప్యపు నిందను తీసే భర్త నీకు ఇప్పటికీ ఈ రోజుకి ఈ నాటికి కూడా దొరకలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకని యేసుప్రభువు వారు ఇలాంటి భయంకరమైన చీకటిలో బ్రతుకుతున్న, అర్థం లేని బ్రతుకుతున్న, పనికిరాని బ్రతుకుతున్న ఒక చిందర జీవితాన్ని, ఏంటండి చిందర జీవితం, ఏ భర్తతో కూడా సరైనటువంటి నడవడిక ఏమికి లేదు, సరైన జీవితం ఏమికి లేదు, చెప్పుకోదగినటువంటి సాక్ష్యం ఏమికి లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈమెను అందరూ విడిచిపెట్టేస్తారు. ఈమెకి ఆ ఊరి వారు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎల్లంటుంది 29వ వచనంలో, అయ్యా ఈయన ఎవరో కానీ నా గురించి అన్నీ చెప్పేస్తున్నాడు. ఏమంటుందండి 29వ వచనంలో? చూడండి ప్రియులారా, ఏమంటుందండి? ఇవన్నీ నేను ఏమేమి చేశానో ఇవన్నీ కూడా చెప్పేసేవాడు ఒకడు వచ్చాడని, రండి 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 అని ఊరి వారిని పిలుస్తూ ఉంది. అవునా, ఈమె చేసినవన్నీ కూడా ఎలాంటి పనులు ఊరి వారికి తెలుసు కాబట్టి ఈమె పనుల గురించి ఇప్పుడు వరకు ఎవడు ఏమి చేయలేదండి. నోరెప్పలేకపోయాడు ఎవడునే. నోరెప్పితే ఏమవుతుంది? గయ్యల్లా పడిపోతాం. నోరెప్పితే ఏమవుతుందండి? గయ్యల్లా పడిపోతుందేమో. అందుకనే ఈమెను ఎవరు కూడా ప్రశ్నించి ఉండకపోవచ్చు. ఏమా సరిగ్గా కాపురం చేసుకో అంటే చాలు, నా కాపురం నాగవడం నీకెందుకు అంటుందేమో. ఇప్పుడు వచ్చి ఊరు వారి దగ్గరికి వచ్చి ఏమంటుంది? నా చేసినవన్నీ మీరు ఎవడో ఎప్పుడు చెప్పలేరు. పాపం ఈవిడికి ముందే ఎవరన్నా ఊరు వాళ్ళు చెప్పేసి ఉంటే పాపం యేసుక్రీస్తు వారు రావడానికి ముందే ఈమె జీవితం బాగుపడి ఉండేదేమో కదా. ఎవడు చెప్పున్నాడు. అందుకని ఇప్పుడు వచ్చి సమరయ జనుల దగ్గరికి వచ్చి అంటుంది, నా సంగతులన్నీ వచ్చాడు ఒకటి చెప్పేస్తున్నాడు బాబు రండి. ప్రియ సహోదరుడే సహోదరి, ఈమె ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పుంటే గొడవ చేసే మనిషి ఉండొచ్చు, జగడమాడే మనిషి ఉండొచ్చు. నా బతుకునే ఇష్టమో. ఈ మధ్యన ఆడెవడో పాపం ఉండలేక ఒక మాట అన్నాడు. ఏ మాట? హీరోయిన్స్ చక్కగా మంచి వస్త్రధారణ చేసుకుని మంచిగా వెళ్ళాలంటే ఫంక్షన్కి అన్నాడు. ఎవడో పాపం ఉండలేక ఎవడో నాకులాంటి. ఇక చూడండి, మామూలుగా కాదు, మీకు పోలీసు చేసి పెట్టేశారు. మా బతుకు మా ఇష్టం, మా బట్టలు మేము వేసుకుంటాం, కానీ నేను ఎవడు చూడమన్నాడు అది ఇది అని చెప్పేసి వాడి మీద కేసు వేసి వాడి మీద స్త్రీ సంఘాల ఏమంటారు దాన్ని, మహిళా సంఘాలన్నీ కలిసిపోయి వాడి మీద కేసు పెట్టేసి పాపం వాడిని చంద్రబాబు చేసేస్తాడు. పాపం నోరు మూసేసుకున్నాడు, అయిపోయాడు, వీళ్ళలాగా అయిపోయాడు. మంచి చెప్తే నచ్చుతాం, మంచి చెప్తే నచ్చుతాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకంటే నా జీవితము, నా ఇష్టము, నా పర్సనల్, నా వ్యక్తిగతం నీవెవడవా అనడానికి అని. ప్రియ సహోదరుడా సహోదరి, కానీ నీ సేవకుడు నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చాలనుకుంటాను. నా పర్సనల్ లైఫ్ ఎలాగుంటే నీకేంటి పాస్టర్ గారు అని అనకండి. అన్నావు ఆ రోజు నుంచి నీ పతనము స్టార్ట్ అయినట్టు. నీ పర్సనల్ లైఫ్ మార్చడం కోసమే సేవకుడు పనిచేస్తాడు. నీ వ్యక్తిగత జీవితం మార్చడం కోసమే సేవకుడు పనిచేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరిని మార్చడం కోసం వచ్చాడు? సమరయ స్త్రీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఆమె పర్సనల్ లైఫ్ని మార్చడానికి వచ్చాడు. ఆమెలో దాగి ఉన్నటువంటి చీకటి కోణాన్ని మార్చడానికి వచ్చాడు. ఆమెలో ఉన్నటువంటి అంధకారపు బ్రతుకును మార్చడానికి ఆయన వచ్చాడు. సేవకుడు అనేవాడు వ్యక్తిగత జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, సహవాసంలో కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని మార్చడానికి వచ్చారు. వ్యక్తిగత జీవితం నీకు మారగలిగితే నువ్వేమవుతావు అంటే క్రీస్తుతో సహవాసము చేయగలుగుతావు, సంఘముతో సహవాసం చేయగలుగుతావు. వ్యక్తిగత జీవితంలో మార్పు రానంత వరకు నువ్వు మొగుడిని మార్చినట్టుగానే సంఘాలను కూడా మారుస్తూ ఉంటాం. పిరమిడ్ని మార్చినట్టుగానే ఏం చేస్తూ ఉంటామండి? సంఘాలని కూడా మారుస్తుంటాం, పాస్టర్లను మారుస్తాం. మొగుడిని మార్చడం పెద్ద విషయం కానప్పుడు పాస్టర్లను మార్చడం పెద్ద విషయం అండి? కానే కాదు. ఎందుకంటే నీ వ్యక్తిగత జీవితంలో మార్పు రాలే. ప్రియ సహోదరుడా సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో సరైన మార్పు వస్తే గనక నువ్వు సంఘం యొక్క ఆశీర్వాదమును, సంఘం యొక్క సమృద్ధిని పుష్కలంగా పొందుకుంటావు. ప్రార్థన చేయమని అడిగితే పేరు పెట్టమని అడుగుతాను. ఎందుకనంటే చాలా స్పష్టంగా ప్రార్థన యొక్క ప్రభావం స్పష్టంగా వెళ్ళాలా, అంత తీక్షణంగా ఉండాలా. ఏదో సర్లేమో ప్రార్థన చేస్తామంటే అయిపోద్ది, ఎవడన్నా అడుగుతాడు. అప్పుడు విజయభాస్కర్ గారు ఎవరు ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్న దాన్ని తీసుకొచ్చి గ్రూపులో పెట్టారు ఒకసారి. పెడితే అప్పుడు ఆయన కూడా అది అడిగాను, ఏంటి ఆ పేషెంట్ పేరు డీటెయిల్స్ ఇవ్వండి, ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తే అలా ఉంటుంది. ఊరకి వెళ్ళాడప్ప ప్రభు ఇదిగో రాణిగారి ఫ్రెండ్ గారు నానంట ప్రార్థన చేయండి, అట్ట కాదు.
ఎలాగంట, గోవింద్ గారు తండ్రి బోయజ్ గారు రక్తం ఇన్ఫెక్షన్ బట్టి బాధపడుతున్నారని ప్రార్థన చేయాలి. ఎవరండి? అలా అంత స్పష్టంగా చేయాలి. నువ్వు ఏమి చేయగోరుచున్నావు నా నుండి? అయ్యా నిన్ను చూపు చూడాలనుకుంటున్నాను అయ్యా, నా కళ్ళు బాగుపడాలనుకుంటున్నాను అయ్యా, నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? ప్రియ సహోదరు, అంత స్పష్టంగా ఉండాలా ప్రార్థన చేసే క్రమం. ప్రియ సహోదరుడు సహోదరి, ఈమె జీవితంలో మార్పు అనేది లేదు, బ్రతికేస్తుంది. ఆమె వయసు అంతా అయిపోతుంది, బ్రతికేస్తూ ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, నేను చేసినవన్నీ కూడా అతడు ఎవడు నాతో చెప్పేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈమె బ్రతుకులంతటిని కూడా యేసు ప్రభువు ఏం చేశారంటే బయట పెట్టారు. ఒక అభిషిక్తుడు ఏం చేస్తాడో తెలుసా? నీ చీకటి కోణాలన్నింటినీ వెలికితీస్తాడు. నువ్వు ఎలాగైతే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో ఆ కోణాలని బయటకు తీస్తాడు. నీలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి దూరం చేసే ప్రతి స్థితిని కూడా ఆయన ప్రశ్నిస్తాడు. అభిషిక్తుడైన వాడు ఏం చేస్తున్నాడండి ఇక్కడ? నీ భర్త నీకు సృష్టికర్తగా లేడు, అంటే నిన్ను ఆదరించేవాడుగా లేడు. నీ భర్త నీకు ఎలాగలేడండి? పరిశుద్ధమైన స్థితిలో నువ్వు చేసుకున్న 6 భర్తలు ఎవడు కూడా పరిశుద్ధమైన స్థితిలో లేడు. 3వది, నీ భర్త విమోచకుడుగా నీకు లేడు. 4వది, నీ భర్త నిన్ను రప్పించువాడుగా లేదు, నిన్ను విడిపించువాడుగా లేడు. నీ భర్త నీ తృణీకరణ బట్టి, నువ్వు తృణీకరింపబడిన దాన్ని బట్టి నీ నందన తీసివేసేవాడుగా లేడు. నీ భర్త, నీవు కలిగి ఉన్నటువంటి నీ భర్త నీ వైధవ్యపు నింద 1 కాదు 2 కాదు 5 వైధవ్యపు నిందలు 5 సార్లు విడబడ్డది. ఎన్నిసార్లు విడబడ్డదండి? ఇప్పుడు 6వ వరకు ఉంది కాబట్టి యేసుప్రభు వరకు రావడం కొన్ని రోజులు లేట్ అయితే 6వది కూడా 7వది వచ్చేది. ఇవి అలవాటు అయిపోయిన లైఫ్ ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ చేయాలనుకున్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక నేను జీవితాన్ని మార్చాలనుకున్నారు. ఈ అభిషిక్తుడు ఏమనుకున్నాడంటే చీకటిలో అంధకారపు స్థితిలో చిందరైపోయినటువంటి బ్రతుకు, ఎవరికి చూపించుకోవడానికి ఏమాత్రము కూడా లేనటువంటి బ్రతుకు, చిందర బ్రతుకు. అందుకనే ఇప్పుడు ధైర్యం వెళ్ళి ఊరు వారితో చెప్పగలుగుతుంది. ఇప్పుడు వరకు ఊర్లోకి ధైర్యం వెళ్ళలేకపోయిందంటే ఏమి చిందర బ్రతుకుని అందరూ అసహించుకున్నవారు. ప్రియ సహోదరుడు సహోదరి, నీ సృష్టికర్త నీకు భర్తగా ఉండాలనుకుంటున్నాడు. ఈ భర్త ఎవరో తెలుసా? అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. ఈ అభిషిక్తుడు అపవాది చేత, సాతాను చేత బంధింపబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఇలాంటి అపవాది సంబంధమైన, సాతాను సంబంధమైన లక్షణాలు ఎవరిలో ఉన్నాయో అందరినీ కూడా అభిషిక్తుడు ఏమవుతాడంటే విడిపిస్తాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఎంతటి నెగిటివ్ మైండ్ ఉన్నటువంటి సమరయ స్త్రీ ఏమైందో తెలుసా? ఆమె కుండని విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఇప్పుడు ప్రభు పక్షంగా ఆమె ప్రకటన చేస్తుంది. ఈమెకి ప్రకటన చేయడానికి ఆయన వచ్చాడు. ఈయన కోసం ఆమె వెళ్ళి ఊరి వారందరికీ ప్రకటన చేస్తుంది. ఒక అభిషిక్తుడు ఒకరిని మారుస్తాడు, ఆ ఒక్కడు ఎంతమందిని మారుస్తాడండి? ఊరి వారందరినీ మారుస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ అభిషిక్తుడు దేంతో పని చేస్తున్నాడండి? ఆ పరిశుద్ధాత్మ చేతను, శక్తి చేతను అభిషేకించబడి నజరేతు నుండి, ఎక్కడండి? గలిలయ నుండి ఎక్కడికి వెళ్ళాడండి? యోదయ ప్రాంతమంతా సంచరిస్తూ అందరినీ మేలు చేస్తూ అందరికీ స్వస్థిస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మన వ్యక్తిగత వాక్యాలను ఎందుకు చెప్తామంటే వ్యక్తిగత కోణాలని స్పర్శించడం కోసం. వ్యక్తిగత కోణాలని స్పర్శించి ఉన్నటువంటి చీకటి కోణాలను వెలికి తీసే దేవుణ్ణి మీకు భర్తగా చేయడం కోసం, అభిషిక్తుడిని మీకు దగ్గర చేయడం కోసం. అభిషిక్తుడు మీకు తోడుగా ఉంటే నువ్వు వెళ్ళు ప్రతి చోట వెలుగుమయంగా మార్చబడుతుంది. నువ్వు వెళ్ళు ప్రతి చోట జయమే, నువ్వు వెళ్ళు ప్రతి చోట దీవెనకరంగా మార్చబడుతుంది. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. జీవితం